సార్ సంజు శాంసన్ జింబాబే తోటి ఓపెనింగ్ వచ్చాడు అభిషేక్ శర్మతో కలిసి 24 పరుగులు చేశాడు. అంటే ఊపిచ్చాడు అనుకుంటున్నారా? ఆ ఊపిచ్చాడు. అలాగే అభిషేక్ కూడా ఇన్నింగ్స్ ఫాస్ట్‌గా ఆడడానికి కూడా సంజు బ్యాటింగ్ హెల్ప్ అయిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే టీ20 మ్యాచ్లో 50లు 60లు కొట్టాల్సిన పని లేదు ప్రతి బ్యాట్స్మెన్. ఒక బ్యాట్స్మెన్ 50 60 కొడితే చాలు. మిగతా వాళ్ళు లిటిల్ క్యామియోస్ సంజు ఆడినట్టుగా. సంజు 15 బాల్స్లో 24 రన్స్ చేశాడు, 2 సిక్స్లు కొట్టాడు. స్టార్టింగ్లోనే మనకు మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించాడు. ఎందుకంటే అవతల వైపు అభిషేక్ శర్మ కాస్త షేకీగా ఉన్నాడు, వరుసగా 4 ఫెయిల్యూర్స్తో ఉన్నాడు. అతని కాన్ఫిడెన్స్ పుంజుకునే లోపల, అతని నర్వ్స్ సెటిల్ అయ్యే లోపల ఇతను ఫస్ట్ 2 ఓవర్స్లో 2 సిక్స్లు కొట్టి మనకి మంచి స్టార్ట్ అందించాడు. అతని మీద ఉన్న ప్రెషర్ని తగ్గించాడు. అంటే అతను అర్జెంటుగా నేను ప్రతి బాల్ బౌండరీ కొట్టాలన్న ప్రెషర్ లేదు. సో అతనికి ఒక స్పెసిఫిక్ రోల్ ఇచ్చాడు. ఆ స్పెసిఫిక్ రోల్ని అతను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఓకే, 24 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 24 వాజ్ వెరీ 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 మచ్ వాల్యుబుల్. ప్రతిదీ మనం క్వాంటిటీ ప్రకారం చూడకుండా క్వాలిటీ చూడాలి. క్వాలిటీ చాలా బాగుంది. 24 రన్స్ని అతను దానివల్ల అంటే అభిషేక్ శర్మ సెటిల్ అవ్వడానికి అతను టైం ఇచ్చాడు. అదే ఇండియా స్ట్రాటజీ. ఎందుకంటే అతను వెళ్ళేటప్పుడు పెవిలియన్లోకి వెళ్ళేటప్పుడు హ్యాడ్ ఎక్స్చేంజ్డ్ అదేమంటారు గూస్ దీంతో వాళ్ళతో వాళ్ళు అతను అభినందించారు, కోచ్ అండ్ మన బ్యాటింగ్ కోచ్. అంటే అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ అదే. నువ్వు పెద్ద స్కోర్ చేస్తావా లేదని తర్వాత అనవసరం. ఇండివిజువల్ ల్యాండ్ మార్క్స్ కాదు, అక్కడ టీంకి అవసరమైన బ్యాటింగ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది. అభిషేక్ అండ్ హార్దిక్ మాత్రమే 50s చేశారు. మిగతా వాళ్ళందరూ కాన్ఫిడెంట్ 20s and 30s. ఆ 20s and 30s వల్ల మనకి 250 స్కోర్ వచ్చింది. సో మనకి ఓన్లీ 250లో ఉన్న ఇన్నింగ్స్ మొత్తంలో. కానీ ఆ 20s, 30s, 40s కలిపి మనకి ఒక హైయెస్ట్ స్కోర్ 256 మనకు వచ్చింది. సో దట్ అప్రోచ్ ఈజ్ వెరీ మచ్ గుడ్. సో సంజు శాంసన్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్గా సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. కీపింగ్ కూడా అతను బాగా చేశాడు. ఒక మంచి క్యాచ్ కూడా పెట్టాడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది గేమ్. హెస్ టేకెన్ ఎ వండర్ఫుల్ క్యాచ్. ఫస్ట్ స్లిప్లో వెళ్ళే క్యాచ్ అతను తీసుకున్నాడు. సో సంజు ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ అవుతుంది. అతను కీపింగ్ ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఒక్క మ్యాచ్ కోసం కీపర్ని మార్చరు. అతన్ని రిమైనింగ్ మ్యాచెస్లో అతని చేతే కీపింగ్ చేస్తారు. అతను ప్రతి మ్యాచ్లో ఉంటాడని కాన్ఫిడెన్స్ కూడా అతనికి ఇచ్చారు. సో సంజు ఎక్స్పెరిమెంట్ మొదట్లో ఫెయిల్ అయినా ఇప్పుడు ఖచ్చితంగా క్లిక్ అయిందని చెప్పాలి. సంజు శాంసన్ని కొంతమంది ఫ్యాన్స్, క్రికెట్ ప్రేక్షకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా నువ్వు అవే పరుగులు కొడతావు, అంతకంటే ఎక్కువ కొట్టావు, నీ వల్ల అవుతుందా? అసలు నీలాంటి ఛాన్సెస్ ఏ ప్లేయర్కి ఇప్పటి వరకు క్రికెట్లో ఇవ్వలేదు అని కామెంట్స్లో చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? ఇప్పుడు సంజుకి ఛాన్సెస్ ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇచ్చారు? ఒక సిరీస్లో 1-2 మ్యాచ్లు ఇస్తారు. ఈ వరల్డ్ కప్లో అతను 2 మ్యాచ్లు ఆడాడు ఇంతవరకు. ఇండియా ప్లేడ్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు? ఇండియా 6 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఆడాడు. సో అడపా ఛాన్స్ 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నాడు అతను క్రికెట్, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్. ఆ కంటిన్యూస్ రన్ అతనికి చాలా తక్కువ సందర్భాలు వచ్చింది. సో అతను చాలా అవకాశాలు ఇచ్చారంటే అవకాశాలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇస్తున్నారు, అంతే తప్ప కంటిన్యూస్గా ఇవ్వలేదు. ఓకే, ఐ డూ అగ్రీ. అతను కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. బట్ ఒకటేంటంటే ఇప్పుడు అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ని అతను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. 24 చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 24 చేశాడు. అప్పుడైతే 8-9 డెలివరీస్లో చేశాడు అతను ఆడినప్పుడు, నమీబియా మీద ఆడినప్పుడు. సో అతనికి ఇచ్చిన స్పెసిఫిక్ రోల్ని మంచి స్టార్ట్ పవర్ ప్లేలో బాగా మ్యాక్సిమం ఉపయోగించుకుని ఎక్కువ రన్స్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు. బిగ్ స్కోర్ ఈజ్ స్టిల్ ఎల్యూడింగ్ హిమ్, ఐ డూ అగ్రీ. కానీ బిగ్ స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాదు. టీంకి నీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు పనికొచ్చింది అని ముఖ్యం. ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఉండి నువ్వు 50 కోసం చూసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ని యూజ్ చేసుకుంటే కాదు. నువ్వు తొందరగా నువ్వు కొట్టాల్సిన రన్స్ నువ్వు కొట్టేసి, ఎందుకంటే 8 దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి మిగతా బ్యాట్స్మెన్ వస్తారు, వాళ్ళు క్విక్గా రన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ క్విక్ రన్స్, యూ హ్యావ్ టు మేక్ వే ఫర్ అదర్స్. దట్ షుడ్ బి ద స్ట్రాటజీ.